హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కొత్త అప్డేట్స్ మీ ముందుకు రావడం అయితే జరిగింది. ఆ యొక్క అప్డేట్స్ అనేటువంటిది ఏమిటి అని చూసుకున్నట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మనకు ఈ యొక్క మార్చి నెలలో విడుదల కాబోయే పథకాలకు సంబంధించి తేదీలు అనేటువంటివి అయితే ఫిక్స్ చేశారనమాట. ఏ తేదీలన ఏ పథకాల ద్వారా ఎంతెంత అమౌంట్లు అనేటువంటిది ఎవరి ఖాతాల్లోకి అయితే విడుదల కానున్నాయి. సో వీటిలో మనకు ఏమన్నా వాయిదా పడతాయా? వాయిదా పడినట్లయితే ఏ పథకాలు వాయిదా పడతాయి? సో అసలు వాయిదా పడవా? సో నాకు తెలిసి ఈ యొక్క పథకాలకు సంబంధించి చాలా తక్కువ అనుకుంటా వాయిదా పడేది. ఎందుకంటే మనకు రానున్న రోజుల్లో మనకు ఎలక్షన్ షెడ్యూల్ కూడా పడబోతుంది. ముందు ముందు ఈ మార్చి నెలలోనే ఎలక్షన్ షెడ్యూల్ కూడా. సో ఒకసారి ఎలక్షన్ షెడ్యూల్ అనేటువంటిది విడుదల చేశాక ఎటువంటి గవర్నమెంట్ పథకాలు కూడా విడుదల చేసేదానికి కుదరదు కాబట్టి మనకు వాయిదా పడితే పథకాలు అనేటువంటిది చాలా తక్కువగా ఉండొచ్చు ఉంటే. సో వీటి గురించి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ నేను మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వన్ బై వన్ ఒక పథకం కింద ఒక పథకం అనేటువంటి దాని గురించి వన్ బై వన్ ఎక్స్ప్లెయిన్ చేసి కంప్లీట్ గా అయితే వివరించి చెప్తాను. వీడియో కొంచెం లెందీగా అయితే ఉంటుంది కాబట్టి ఎండ్ వరకు చూడండి. ఎండ్ వరకు చూసి మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. చాలా మంది వీడియోని చూసి సైలెంట్ గా వెళ్ళిపోతున్నారు ఫ్రెండ్స్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ అనేది చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి ఆన్ లో అయితే ఉంచుకోండి. అదే విధంగా మీరు చూస్తున్న వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. మీరు చేసే ఒక లైక్ వల్ల యూట్యూబ్ అనేటువంటిది ఈ వీడియోను రికమెండ్ అయితే చేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఒక చిన్న లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా డీటెయిల్స్ లోకి అయితే వెళ్దాము. సో మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మార్చి నెలలో విడుదల చేయబోయే పథకాలకు సంబంధించి తేదీలు అనేటువంటివి అంటే షెడ్యూల్ చేసింది అనమాట. తేదీలు అనేటువంటి వాటిని అయితే ఫిక్స్ చేసింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఈ రోజున మహిళల ఖాతాల్లోకి అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జగనన్న విద్యా దీవెన పథకం కింద బటన్ నొక్కి అయితే మరొక 2 గంటల్లో అయితే విడుదల చేయబోతున్నారు అనమాట. డబ్బులు అనేటువంటి దాన్ని మహిళల ఖాతాల్లోకి. సో ఇది మనకు విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి నేరుగా పడడం అయితే జరుగుతుంది. ఫీజు రియంబర్స్మెంట్ కింద 15,000 రూపాయల చొప్పున అయితే మనకు 4వ విడత డబ్బులు అనేటువంటిది అయితే ఈ రోజునైతే విడుదల చేయబోతున్నారు మరొక 2 గంటల్లో. సో దీనికి సంబంధించి ఎలిజిబుల్ లిస్ట్ అనేటువంటిది ఇంకా ఎవరైనా చెక్ చేసుకుంటా ఉన్నట్లయితే సో నవశకంలో అయితే అప్లోడ్ చేశారనమాట ఎలిజిబుల్ లిస్ట్ అనేటువంటి దాన్ని. సో లేదు అనుకుంటే నేను డిస్క్రిప్షన్ లో అయితే లింక్ ప్రొవైడ్ చేస్తాను. మీరందరూ కూడా లింక్ క్లిక్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు లిస్ట్ లో మీ నేమ్ ఉందో లేదో. నెక్స్ట్ అదే విధంగా అప్లికేషన్ స్టేటస్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. దాని గురించి కూడా నేను లింక్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్ లో. ఓకేనా? సో ఈ విధంగా మనకు విద్యా దీవెన జగనన్న విద్యా దీవెన అనే పథకం కింద ఈ రోజు మనకు కృష్ణా జిల్లాలో పర్యటన భాగంగా మనకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కి అయితే విడుదల చేయబోతున్నారు మరొక 2 గంటల్లో. ఓకేనా? సో ఇదండి మనకు మొదటి పథకం. అదే విధంగా మనకు ఈ రోజు నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకు పెన్షన్ పంపిణీ అనేటువంటిది అయితే జరుగుతూ ఉంది. సో ఇది మనకు 6వ తేదీ వరకు అయితే జరగనున్నది పెన్షన్ పంపిణీ అనేటువంటిది. వాలంటీర్లే మీ ఇంటి దగ్గరికే వచ్చి ఈ యొక్క పెన్షన్ అనేటువంటిది అయితే మీ చేతికి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఫింగర్ ప్రింట్ అథెంటికేషన్ అనేటువంటిది తీసుకొని. ఓకేనా? సో నెక్స్ట్ అదే విధంగా మనకు నెక్స్ట్ పథకం అనేటువంటిది ఏమిటి అని చూసుకున్నట్లయితే మార్చి 5వ తేదీన ఇన్పుట్ సబ్సిడీ ఉచిత పంటల బీమా అనేటువంటిది అయితే విడుదల చేయబోతున్నారు అనమాట. ఇది మనకు అన్నమయ్య జిల్లాలో పర్యటన భాగంగా మనకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున మనకు ఇన్పుట్ సబ్సిడీ పథకం కింద 15,000 రూపాయల చొప్పున అయితే విడుదల చేయబోతున్నారు. ఓకేనా? ఈ యొక్క డబ్బులు అనేటువంటి దాన్ని. సో ఇది మనకు ఎవరికి వర్తిస్తుంది అని చూసుకున్నట్లయితే ఎవరైతే రీసెంట్ గా వచ్చినటువంటి మీచాంగ్ తుఫాన్ ఎవరి పంట అయితే మీచాంగ్ తుఫాన్ లో నష్టపోయి ఉంటుందో కొంత మేరకు అంటే కరువు ప్రాంతాలు ఉంటాయి కదా. సో కరువు బత్యాలు అటువంటి ప్రాంతాలకు సంబంధించి అదేవిధంగా వర్షాల వల్ల నష్టపోయినటువంటి పంటలకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే అటువంటి వాళ్ళందరికీ కూడా మనకు ఈ యొక్క ఇన్పుట్ సబ్సిడీ ద్వారా డబ్బులు అనేటువంటిది ఖాతాల్లోకి అయితే జమ చేయబోతున్నారు. సో ఇంతకు ముందు మనకు ఫిబ్రవరి నెల 24 అయితే ఉంది ఈ డేట్ అనేటువంటిది ఇన్పుట్ సబ్సిడీ. సో మనకు కొత్త డేట్ అనేటువంటిది అయితే ఫిక్స్ చేశారు. ఈ నెల 5వ తేదీన అయితే మనకు విడుదల కాబోతుంది ఇన్పుట్ సబ్సిడీ కింద. దీనికి సంబంధించి ఎలిజిబుల్ లిస్ట్ ఎప్పుడో మనకు ఈ యొక్క ఆర్బికెల్లో అయితే అప్డేట్ చేయడం అయితే జరిగింది. నన్ను చాలా మంది అడుగుతున్నారు కామెంట్ లో చేసి ఈ యొక్క నేమ్ అనేటువంటిది లిస్ట్ లో ఉందో లేదో ఎట్లా చెక్ చేసుకోవాలని. సో నేను నవశకం యొక్క లింక్ అనేటువంటిది డిస్క్రిప్షన్ లో అయితే ప్రొవైడ్ చేస్తాను. సో మీరందరూ కూడా చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? ఆ లింక్ క్లిక్ చేసుకొని. నెక్స్ట్ అదే విధంగా ఇంకొక పథకం ఏమిటి అని చూసుకున్నట్లయితే మనకు ఈ నెల మార్చి 7వ తేదీన వైఎస్ఆర్ చేయుత పథకం 4వ విడత నిధులు అనేటువంటిది అయితే విడుదల చేయబోతున్నారు అనమాట. సో ఇది మనకు ఇంతకు ముందు కూడా చాలా సార్లు అయితే వాయిదా పడుతూ వచ్చింది ఫిబ్రవరి నెలలో. ఇప్పటికే మనకు దీనికి సంబంధించి ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ అనేటువంటిది ఇంకా విడుదల చేయలేదు. ఇంకా కూడా ఎవరైనా ఈకేవైసీ అప్డేట్ అనేటువంటిది చేయించుకోకుండా ఉన్నట్లయితే వెంటనే ఈకేవైసీ అప్డేట్ అనేటువంటిది అయితే చేయించుకోండి. వెంటనే మనకు లిస్ట్ లో నేమ్ అనేటువంటిది అయితే రావడం అయితే జరుగుతుంది. సో ఇంతకు ముందు ఆల్రెడీ మనకు వాలంటీర్ల దగ్గర ఈకేవైసీ అప్డేట్ కొరకు లిస్ట్ అనేటువంటిది అయితే ఇచ్చారనమాట. సో మనకు వాళ్ళ దగ్గర లిస్ట్ అనేటువంటిది ఉంటుంది. సో మీరు ఒకసారి వెళ్ళి చెక్ చేసుకొని మీ నేమ్ ఇంకా లేనట్లయితే అప్డేట్ చేయించుకున్నట్లయితే వెంటనే మీరు ఫింగర్ ప్రింట్ అనేటువంటిది వేసుకొని అప్డేట్ అనేటువంటిది అయితే చేయించుకోండి.
సో ఇది మనకు ఈ నెల మార్చి 7వ తేదీన అయితే విడుదల కాబోతుంది. వైఎస్ఆర్ చేత 4 విడత డబ్బులను మనకు అనకాపల్లి జిల్లా పర్యటనలో భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ నిధులు అనేటువంటివి ఆ రోజునైతే విడుదల చేయబోతున్నారు. సో ఓకేనా. అయితే దీనికి సంబంధించి ముందు ఏమన్నా మార్పులు వచ్చినా కూడా వెంటనే మన ఛానల్ ద్వారా అయితే నేను మీకు అందరికీ కూడా తెలియజేస్తాను. నెక్స్ట్ మనకు చూసుకున్నట్లయితే మరొక పథకం ఏమిటి అంటే ఈబీసీ నేస్తం పథకం అండి. ఈ యొక్క ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి మనకు ఎలిజిబుల్ లిస్ట్ అనేటువంటిది అంటే ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ వదిలారు. నవశకంలో అయితే అప్డేట్ చేయడం అయితే జరిగింది. నేను డిస్క్రిప్షన్లో అయితే లింక్ ప్రొవైడ్ చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా చెక్ చేసుకోవచ్చు. ఈ యొక్క పథకం ద్వారా మనకు ఈ నెల 15వ తేదీన అయితే మనకు విడుదల చేయబోతున్నారనమాట. సో ఎక్కడైనా చూసుకున్నట్లయితే నంద్యాల జిల్లా పర్యటనలో భాగంగా మనకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈబీసీ నేస్తం మహిళలకు ఈబీసీ పథకం ద్వారా 15,000 రూపాయల చొప్పున అయితే విడుదల చేయబోతున్నారు. ఓకేనా. ఇది కూడా మనకి ఇంతకు ముందు అయితే చాలా సార్లు అయితే వాయిదా పడడం అయితే జరిగింది. ఇది కొత్త డేట్గా అయితే మనకి ఫిక్స్ చేయడం అయితే జరిగింది. ఓకేనా. ఈ నెల 15వ తేదీన ఈ పథకం ద్వారా మనకు డబ్బులు అనేటువంటిది అయితే విడుదల కానున్నాయి ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి. సో ఇక మనకు ఆఖరి పథకం చూసుకున్నట్లయితే జగనన్న వసతి దీవెన పథకం. అంటే ఈ రోజు మనకు జగనన్న విద్యా దీవెన, మనకు జగనన్న వసతి దీవెన వేరండి. జగనన్న విద్యా దీవెన వేరు, జగనన్న వసతి దీవెన వేరు. జగనన్న వసతి దీవెన అనేటువంటిది ఎందుకొరకు అని చూసుకున్నట్లయితే ఎవరైతే హాస్టల్స్ ఫీజు కట్టుకోలేకుంటారో హాస్టల్స్ లో ఉండి సో అటువంటి వాటి కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క వసతి దీవెన అనే పథకాన్ని అయితే తీసుకురావడం అయితే జరిగింది. హాస్టల్ ఫీజు కట్టుకోలేక సో అదేవిధంగా చదువులకు సంబంధించి ఏమన్నా ఖర్చులు సో అటువంటి వాటి కోసం. దీని ద్వారా మనకు ఈ నెల 19వ తేదీన రెండో విడత డబ్బులు అనేటువంటిది అయితే ప్రతి ఒక్కరి ఖాతాల్లోకి 20,000 చొప్పున మనకు డబ్బులు అనేటువంటిది అయితే విడుదల చేయబోతున్నారు మహిళల ఖాతాల్లోకి. ఇది కూడా నేరుగా మహిళల ఖాతాల్లోకి అయితే విడుదల చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా. దీనికి సంబంధించి మనకు ఫింగర్ ప్రింట్ అథెంటికేషన్ అనేటువంటిది వేస్తారనమాట. సో అది స్టార్ట్ చేసినప్పుడు నేను మన ఛానల్ ద్వారా అయితే చేసి అందరికీ తెలియజేస్తాను. ఫింగర్ ప్రింట్ అథెంటికేషన్ అనేటువంటిది వేసి లిస్ట్ లో మీ నేమ్ వస్తేనే మీకు అమౌంట్ అనేటువంటిది విడుదల చేసిన వెంటనే అయితే పడుతుంది. ఓకేనా. సో ఈ విధంగా మనకు నెలవారీ ఈ నెల ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే లోపల ఈ పథకాలు అనేటువంటిది అయితే విడుదలవుతున్నాయి వరుసగా. వీటికి సంబంధించిన తేదీలు ఇవ్వండి. ఈ పథకాలు అయితే విడుదల కాబోతున్నాయి. చూద్దాము ఏమన్నా వాయిదా పడే అవకాశాలు ఏమన్నా ఉంటాయో ముందు. సో వాయిదా పడినట్లయితే వెంటనే మన ఛానల్ ద్వారా అయితే నేను మీకు అందరికీ కూడా తెలియజేస్తాను. ఏమన్నా పథకాలు వాయిదా వేసినా కూడా. అదే విధంగా ఈ రోజు అనేది మనకు ఈ నెలలో ముఖ్యంగా సిద్ధం సభ అనేటువంటిది ఉందండి మనకు 10వ తేదీన. ఆ రోజున వైసీపీ మేనిఫెస్టో అనేటువంటిది అయితే విడుదల చేయబోతున్నారు. కొత్త మేనిఫెస్టో 2024 ఎన్నికల మేనిఫెస్టో అనేటువంటిది అయితే విడుదల చేయబోతున్నారు. సో ఇవన్నీ కూడా మనకు ఈ నెలలో ఉండేటువంటి పథకాలు, సభలు. ఓకేనా. సో వీటిలో ఏమన్నా చేంజెస్ చేసినా ముందు మన ఛానల్ ద్వారా అయితే తెలియజేస్తాను. ప్రతి ఒక్కరు కూడా మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ అనేది చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని ఆన్లో పెట్టుకోండి. అదేవిధంగా మీరు చూసిన వీడియోకి ఒక చిన్న లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్. మరొక వీడియోతో మీ ముందుకైతే వస్తాను.